హాయ్ అందరికీ. ఇగో మనకు కాలు చేతులు నొప్పి అవుతుంది కదా, ఐరన్ తక్కువ అయిన వాళ్ళు, కడుపు నొప్పి బాగా అవుతుంది కొంతమంది ఆడవాళ్ళకి. దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. మంచిగా చూడండి, మీ ఫ్యామిలీ కుటుంబానికి షేర్ చేయండి. ఎందుకంటే ఇది చాలా హెల్తీ ఫుడ్. మీరు దవాఖానకి పోయేది కూడా అవసరం ఉండదు ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళు. ఇది కొబ్బరి నేను 1 కేజీ ఉంది. ఇది దానికి నేను చాలా సన్నగా కోసాను. చూడండి, ఇంత సన్నగా కోసి పక్కకు పెట్టేశాను. ఇది ఖర్జూర అంటే నా బాబు సగం తినేసిండు. ఇది కూడా మనం ఎంత తింటే మన మైండ్ చాలా షార్ప్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఖర్జూరతోటి మనకు డేట్ వస్తాయి కదా, అది అప్పుడు కడుపు నొప్పి రాకుండా ఉండడానికి ఈ ఖర్జూర ఎంత తింటే అంత మంచిది. బలం కూడా, ఇంకా కాలు చేతులు కూడా నొప్పి కాదు, ఐరన్ బాగుంటుంది. ఇది కాజు 1/2 కేజీ ఉంది. నేను దంచాను బాగా. ప్యాకెట్ ఉంది, 1/2 కేజీ ప్యాకెట్. ఇది ఏమో బాదాం 1/2 కేజీ. నేను దంచాను, దీనికి సగం పగలగొట్టాను. ఇది పుట్నాలు 1 కేజీ తెచ్చాను. అన్ని దంచాను అన్నమాట. అంటే మిక్సీ పట్టకుండా, మిక్సీ పడితే తినబుద్ధి కాదు, అందుకని ఇట్లా దంచాను. రోల్ అంటారు, ఏమంటారు, ఇంతటి దంచాను అనమాట. ఇట్లా దంచి ఇట్లా చేశాను. అన్నీ కలిపి కలిపిస్తున్నాను అన్నమాట. అప్పుడప్పుడు మీరు ఇట్లా తింటే, ఎవరైనా తింటే పొద్దుగాల రాత్రి పాల నానబెట్టాలి. ఇది కర్పూరం ఎందుకంటే ఈ స్వీట్ వస్తువులు ఉంటాయి కదా, కర్పూరంకి నేను మిక్సీ పట్టాను మంచిగా. కర్పూరం దీంట్లో కలపాలన్నమాట, చీమలు కాకుండా. ఇది అన్నీ కలిపి రాత్రి పాలలో నానబెట్టి పొద్దున్నే మనం ముఖం బ్రష్ చేస్తాం కదా, బ్రష్ చేసుకొని పొద్దున్నే తినాలి. మనకు దవాఖానకి పోయేవాళ్ళు, కాలు చేతులు బాగా నొప్పి అవుతుంది కదా, ఐరన్ తక్కువ ఉన్నవాళ్ళు, బీపీ షుగర్ ఉన్నవాళ్ళు ఎవరైనా తినొచ్చు. చాలా బాగుంటుంది. ఇంకా పల్లీలు వేయాలి దాంట్లో. పల్లీలు నేను తీసుకురాలి, పొయ్యి మీద ఉంది, చల్లగానికి పెట్టిన. దీంట్లో మనము అనుకున్నాం కదా, దీంట్లో 1 కేజీ నేను క్యారెట్ తెచ్చాను, బీట్రూట్ తెచ్చాను. అది ఎండబెట్టాను. అది అన్నీ కలిపి ఒకటేసారి ఒక డబ్బా నింపుకోవాలి. నింపుకొని గుప్పెడంతా నానబెట్టి, మీరు ఫ్యామిలీ మొత్తం తింటే ఎక్కువ నానబెట్టుకోవాలి. కొంచెం మనకు ఎంతమంది అవసరం ఉందో అంతమందికి ఇట్లా నానబెట్టుకొని తినచ్చు. ఇది చాలా హెల్తీ ఫుడ్, ఆరోగ్యానికి మంచిది. అందుకని మీరు కూడా ఇట్లా ప్రిపేర్ చేసుకొని బాగా తినండి. చాలా మంచిది. అన్ని కలపాలి. ఇది కలపనికి వస్తారైతే నిండిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.